కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొని వస్తా ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆదోనిలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు అయితేనేమి, అలాగే గుడిసె కృష్ణమ్మ గారు అయితేనేమి, భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం గారు అయితేనేమి, దేవేంద్రప్ప గారు అయితేనేమి, లేదా మిగిలిన తెలుగుదేశం పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి ఈ రోజు నన్ను గెలిపించినారు. రెండో వైపున భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి కార్యకర్తలు, అలాగే మా నాయకులందరూ కూడా అటు సావిత్రి గారు అయితేనేమి, విట్టా రమేష్ గారు అయితేనేమి, లేదా ప్రకాష్ జైన్ గారు అయితేనేమి, లేదా మిగతా నీలకంఠం గారు అయితేనేమి అందరూ కూడా కలిపి, అలాగే జనసేన వైపు నుంచి కూడా ఈరోజు మల్లప్ప గారు గాని, లేదా రాజశేఖర్ గారు గాని, లేకపోతే రాజు గారు గాని, లేదా ఇట్లా ఎంతో మంది, మహేష్ గారు గాని, ఇట్లా ఎంతో మంది నాయకులు కలిసి ఈ విజయాన్ని సాధించాం. ఈ రోజు పరిపాలనలో కూడా అందరి భాగస్వామ్యం ఉంది అని మాత్రం మీకు స్పష్టంగా చెప్తాను. నన్ను గెలిపించినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎప్పుడు రుణపడే ఉంటానన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటిలో కూడాను ఈరోజు మనము మన గత ప్రభుత్వంలో నేను ఎన్నికల సందర్భంలో చూశాను. స్కూల్కి వెళ్ళినప్పుడంతా కూడా సరైన భోజనం పిల్లలకు పెట్టేవాళ్ళు కాదు, కనీసపు వసతులు పిల్లలకు ఇచ్చేవాళ్ళు కాదు. పిల్లలకు పెట్టే భోజనంలో నాణ్యత లేకుండా, పిల్లలకు ఇచ్చేటువంటి వసతుల్లో నాణ్యత లేకుండా, మెనూ ప్రకారంగా చేయాల్సిన, వాళ్ళకు అందించాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందివ్వడంలో ఎన్నో లోపాలు కనివి. వీటిలన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉందని నారా చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని నిరంతరం మాకు చెప్తూనే ఉన్నారు. అసెంబ్లీ సందర్భంలో కూడా ఈ విషయం ప్రస్తావన. అందువల్లే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరితో సహకారంతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ జెండాని భుజానికి వేసుకుని తిరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరినీ కూడా ఈరోజు స్కూలు అడ్మినిస్ట్రేషన్ లో కానీ, స్కూలు భోజనాల విషయంలో కానీ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను విన్నవించుకుంటాను. అలాగే జనసేన ఎక్కడెక్కడైతే బలంగా ఉందో, లేదా భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో అందరి కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ పిల్లలకు భోజనం పెట్టే విషయంలో నేను ఈ రోజే ఎంఈఓ గారికి కూడా లిస్టు కూడా పంపించినాను. ఎవరెవరు దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని లిస్టు కూడా నేను పంపించినాను. సోషల్ మీడియాలో కూడా వస్తుంది మీ అందరికీ కూడా. దయచేసి అందరి నాయకుల ఆశీస్సులతో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకుల ఆశీస్సులతో తప్పనిసరిగా పిల్లలకు పెట్టేటువంటి మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతతో, మరింత ఖచ్చితంగా ఆ సరైన మెనూతో అందించాలనే లక్ష్యాన్ని నెరవేరుతామని వంతకొంచి నేను భావిస్తా ఉన్నాను. చాలా మంది అంటా ఉన్నారు, ఏమంటే ఈ పార్టీల్లో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేరుతా ఉన్నారనే భావన కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సహజమే, పార్టీలు అన్న తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంతమంది తెలుగుదేశంలో చేరుతారు, కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరుతారు, కొందరు జనసేన పార్టీలో చేరుతారు. సహజంగానే జరిగే అంశమే. కానీ నేను మళ్లీ గట్టిగా మీకు అందరికీ చెప్పేది ఏమిటంటే, పార్టీ జెండాను భుజాన వేసుకుని ఎలక్షన్ల సమయంలో నా గెలుపు కోసం కష్టపడినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా నన్ను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి గ్రామీణ స్థాయి నుంచి పెద్దలైనటువంటి నాయకులందరికీ అత్యధిక ప్రాధాన్యత, వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని మీకందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి, కార్యకర్తలందరూ కూడా సమయం పాటించండి, కార్యకర్తలందరూ కూడా మన ప్రభుత్వంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మంచి పథకాలన్నింటినీ కూడా నిక్కచ్చిగా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిక్కచ్చిగా అందించాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.